దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ఈ 30వ రోజు ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి రక్షక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శిలువ శ్రమల ధ్యాన కోరిక 30వ రోజు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డలు సకాలంలో చేసి ఈ కూడికలో పాల్గొని దైవ దీవెన పొందే యోగ్యత తరుణము వారికి దయచేయండి. ఆది అందరినీ దేవుని కొనిగినట్లించండి. ఇంతకాలం దైవ సన్నిధికి శ్రద్ధగా వస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కాపాడండి. ఈరోజు దైవ వర్తమానం అందరికీ ప్రసాదించి మీ నామాన్ని ఘనత మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి త్రాగిమాం క్రీస్తునాథా దయ చూడరావే. అందరూ కలిసి పాడండి. త్రాగిమాం క్రీస్తునాథా దయ చూడరావే. అందరి గొంతులు వినపడాలి. అందరూ పాడండి. అందరూ పాడండి అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 30వ రోజు, అంటే 30 రోజులుగా వస్తున్నారు. దాదాపు ఇక్కడున్న వారంతా కూడా ఈ 30 days వస్తానే ఉన్నారు. అనగా ఒక నెల నాళ్ళైంది ఈ వాక్యాన్ని వింటూ కదా. అందరినీ నేను అభినందిస్తున్నాను. అదిగో పరిగెత్తుకుంటూ వచ్చడం రావడం చూశాను కొంతమందిని. మీకున్న శ్రద్ధాశక్తిని బట్టి ప్రభువును సూచిస్తూ ఉన్నాను. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుడు వాక్య విడుదల శ్రద్ధ కలిగిన మేము దేవుడు దీవించునుగా. ఆమేన్. 7వ వచనంలో మోసపోకండి, దేవుడు వికరించబడడు. మనుషుడు ఏమి పంట విత్తనాలు జరుగుతాడో ఆ పంటనే కోస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రభువారి శిష్యుడు, దాసుడు, సేవకుడు అయిన పౌలు మహాశయుని ద్వారా ప్రభు మనకు చెల్లించిన వాక్య సత్యం. మోసం అనేది మానవ జీవితంలో సర్వసాధారణ విషయంగా కనిపిస్తూ ఉంది. హాయిగా జీవించే ఆదాము అవ్వలు మోసగించబడ్డారు. సాతాను వారిని మోసగించినాడు. అననీయ సఫీరాలు దేవుడిని మోసం చేద్దామని అబద్ధాలు ఆడారు. పేతురు మహాశయుడి దగ్గర వారు భూమి మీద నిలవకుండా పోయినారు. ఆదాము అవ్వలు ఏదైనా ఉండకుండా తరిమి వేయబడ్డారు. మోసానికి వచ్చిన ప్రతిఫలం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇస్కరియోతు కూడా ఆ సొమ్ము తీసుకొని బాధపడింది మాత్రం లేదు. తనకు తానే ఆత్మహత్య చేసుకొని మరణించినాడు.
గారడీ సీమోన్ గారడీ చేస్తూ తన డబ్బును సొమ్మును ఎక్కువ చేసుకున్నాడు. చివరికి ఫలితం శూన్యమైపోయింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 12 గోత్రాలు ఉన్నాయి. పాత నిబంధన కాలం ఇశ్రాయేలు గోత్రాలు. 12 గోత్రాల్లో 2 గోత్రాలు దావీదు సంతానానికి ఇచ్చారు. 10 గోత్రాలు యెరొబాము సంతానం తీసేస్తుంది. 12 గోత్రాల్లో 2 గోత్రాలు 2 సంతానాలు. ఒకటి యూదా గోత్రం, ఇంకొకటి బెన్యామీను గోత్రం. 12 గోత్రాల్లో 2 యూదా గోత్రం, బెన్యామీను గోత్రం దావీదు రాజుకు చెందినటువంటిది. మిగతా 10 యెరొబాము గోత్రాలు. వీళ్ళంతా తిరుగుబాటు రిలీజియస్, ఎదురు మాట్లాడే మనుషులు. వాళ్ళు ఉత్తర రాజ్యంగా వెళ్ళిపోయినారు. యెరూషలేముకు ఉత్తర రాజ్యంగా వెళ్ళిపోయినారు. వీళ్ళు యెరొబాము ప్రధానమైన వాడు. అతను జీవితం అంతా విగ్రహారాధన అయిపోయినాడు. ఈ 10 గోత్రాలు దేవుని మాట ప్రకారం జీవించడం లేదు. ఒకనాడు యెరొబాము యొక్క కుమారుడిని దేవుడు పొందాడు. మోసపోకుని దేవుడు వెక్కిరించబడదు. మనుషుడు ఏమి వ్యక్తులు ఆ పంటనే పొందుతాడు. మన బ్రతుకులో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ మనం ఇక్కడే రాయబడి ఉంది ఆ మాట కూడా, మనం విత్తనం చల్లేది ఎలా ఉంది. 8వ వచనంలో శరీరమును బట్టి విత్తనాలు చల్లే వాళ్ళు శరీరం క్షయమనే పంట కొడతాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కొడతాడు. క్షయమా నిత్య జీవమా? క్షయము అంటే పాడైపోయేది, నిత్య జీవం అంటే నిత్యము ఉండేటువంటిది. మనం క్షయమైపోదామా, నిత్య జీవాన్ని పొందుదామా? అందరికీ నిత్య జీవం, ది ఎటర్నిటీ, ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నిటీ, ఎటర్నల్ లైఫ్, అది కావాలని మనం కోరుకుంటాం. కానీ ఈ యెరొబాము చాలా దుష్ట పరిపాలన చేస్తూ యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరి ఆయన అన్ని దేవతలను ఆరాధించువాడైపోయినాడు, విగ్రహారాధకుడు అయిపోయినాడు. ఈ యెరొబాము ఇంట్లోనే తన కొడుకు అబియా కాదండి, తన కొడుకు తప్పు చేసింది. ఆ బిడ్డ పేరు చెప్తాను నీకు. అబియా, యెరొబాము యొక్క కొడుకు అబియా. అబియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోగం వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం. ఆ రోజుల్లో అక్కడ ఉన్న ప్రవక్త అబియా, యెరొబాము కొడుకేమో అబియా, ప్రవక్త పేరేమో అయ్యా. ఎలా పెట్టాడు అబియా దగ్గరికి యెరొబాము? నా కొడుకు బాగలేదు, చేసే పనులు బాగలేదు, దుష్టుడుగా జీవిస్తూ ఉన్నాడు యెరొబాము. కొడుకును బతికించాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పక్షంగా దేవుడు వేడుకొని మా బిడ్డను బాగు చేయమని కోరాలా? కోరే అవకాశం లేదు ఇప్పుడు. యెరొబాము అంతకంతకి కూడా చెడుతనాన్ని స్వీకరించి చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాజే కానీ ఫలితము శూన్యం. ఉన్నాయి 10 గోత్రాలు ఉన్నాయండి. 2 గోత్రాలు దావీదుకిని, ఒకటి బెన్యామీను గోత్రం, ఇంకొకటి యూదా గోత్రం. ఆ యూదా గోత్రం నుండి యేసు ప్రభు జన్మించినాడు. అలా గుర్తుపెట్టుకోండి. ఈ 10 గోత్రాల వారు
ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ దశలో అబియా అనే తన కొడుకు తీవ్రమైన రోగంతో మరణావస్థలో ఉన్నాడు. ఇంకా యెరొబాము చేసేది లేక తన భార్యకి చెప్తున్నాడు, నీవు లేచి యెరొబాము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకో. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 294వ పేజీ. ఆ కాలమున యెరొబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యెరొబాము తన భార్యతో ఇట్లా నేను, నీవు లేచి యెరొబాము భార్య అని తెలియబడకూడనట్లు మారువేషం వేసుకొని శిలోను పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునందరిని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అబియా అక్కడున్నాడు. నేను రాజును అవుతానని నాకు ముందుగానే చెప్పిన గొప్ప ప్రవక్త అబియా ఇప్పుడైతే నా చేష్టను బట్టి వెళ్ళి నా కొడుకుని బాగు చేయండి, దైవ సన్నిధిలో వేడుకోండి అని చెప్పలేను కనుక నీ వెళ్ళు, యెరొబాము భార్య అని తెలియకుండానట్లు వెళ్ళు, మారు వేషం వేసుకొని వెళ్ళు. చూడండి, నీ డ్రెస్ మార్చుకో, రాణిగా కాదు, మారు వేషం వేసుకో. ఆయన ప్రవక్త అబియా గుర్తుపట్టినట్లుగా వెళ్ళు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొద్దు. 3వ వచనం, 10 రొట్టెలు తీసుకొనేడు. ప్రవక్త దగ్గరికి ఒంటి చేతులతో కాదు, 10 రొట్టెలు తీసుకొనేడు. అప్పములు పిండి వంటలు తీసుకునేడు. ఒక బుడ్డి తేనె చేత పట్టుకొని వెళ్ళు. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయను. అతన్ని ఇట్లా చెప్పి పంపించాడు. 10 రొట్టెలు, పిండి వంటలు, అప్పములు అనమాట. ఒక బుడ్డి తేనె తీసుకొని ఆ అబియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మన కొడుకు సంగతి చెప్పు, ఇలా పంపిస్తూ ఉన్నాడు. ఈమె లేచి ప్రవక్త అబియా ఇంటికి వచ్చేసింది. అబియా పరిస్థితి ఎలా ఉందంటే నిండు వృద్ధాప్యం, కళ్ళు కనపట్టలేదు. చూడండి, కళ్ళు కనపడడం ఇంకా పసంద చేయొచ్చు కదా. గుర్తుపట్టలేనటువంటి వాడు అంధుడు లేక వృద్ధుడు రెండు కలిసి ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్నాడు ప్రవక్త, అంధుడై ఉన్నాడు. పైగా యెరొబాము భార్య మారువేషంలో వెళ్ళింది. దేవుడు అనుకుంటాడా? దేవుడు చెప్పేశాడు, అయ్యా నా సేవకుడా, యెరొబాము కుమారుడు కాయిలా పడాడు. కాయిలా అంటే తప్పు చేస్తున్నాడు. అతని గురించి నీ చేత విచారించడానికంటే దేవుడు వేడుకోవడానికి యెరొబాము భార్య వస్తుంది. దేవుడు చెప్పేశాడు, ప్రవక్త చెప్పేస్తున్నాడు, నీ దగ్గరికి వచ్చేవా, అదిగో ఇప్పటికే క్షీరాన్నివే వస్తుంది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒక్కటి అయినట్లుగా వస్తుంది. కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆంటీతో చెప్పు. చాలా సంగతులు నీకు చెప్తాను, ఆంటీ అని చెప్పు అనగానే ఇంతలో అబియా ద్వారం లోపలికి అబియా అనే ప్రవక్త ఉన్నాడు. వాకిల్లాంటి వచ్చిందండి, తెచ్చాడుతూ ఉంది. ఏమని పిలిచాడో తెలుసా? యెరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చింది ఎలా రా, నీకు కఠినమైన మాట చెప్పాలని నాకు ఆజ్ఞ వచ్చింది అన్నాడు. నేను చెప్పేవని నీ భర్త అయినా యెరొబాము చెప్పేసేయి. చూడండి, ఎవరు గుర్తు పెట్టలేనంత వేషం వేసుకొచ్చినా దేవుడు తన ప్రవక్తని చెప్పేశాడు, యెరొబాము భార్య లోపలికి రా, నీవు వేషం వేసుకొని ఎందుకు వచ్చావు, నీకు నేను కఠినమైన మాటలు చెప్పాలి. అవి దేవుడు చెప్పిన మాటలు, లోపలికి రా అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, సర్వాంతర్యామైన దేవుడికి తెలుసు, మనం మోసం చేసే విధానం తెలుసు. యెరొబాము భార్యను పంపి
అహియా అనే ప్రవర్తన మోసగించాలనుకున్నాడు. కానీ దేవుడు ముందే చెప్పేశాడు, అది దేవుడి యొక్క చిత్తమైనది. ఇదిగో నీ దగ్గరికి వస్తుంది, ఆమెతో కఠినంగా మాట్లాడు, నేను చెప్పేది చెప్పు, యెరొబాము సంతానాన్ని నేను ఉంచను, యెరొబాము గోత్రాలని తుడిచివేస్తాను, వాళ్ళంతా పెంట కుప్పల్లాగా అయిపోతారు అని గట్టిగా చెప్పేసి అని దేవుడు అహియాకి చెప్పేశాడు. కాబట్టి ఆమె బహుశా ఉలిక్కిపడి ఉన్నది, యెరొబాము భార్య లోపలికి నన్నెవరూ చూడలేదు అనుకుంటుంది, కానీ పేరు పెట్టి పిలిచేశాడు. అది దేవుడు అహియాకి ఇచ్చినటువంటి ఆలోచన. దైవ జ్ఞానం ఇస్తేనే తప్ప ప్రవక్తలు పని చేయలేని మాట్లాడు. వాక్య జ్ఞానము, దైవ జ్ఞానము దేవుడు ఇస్తే తప్ప ఎవరు కూడా ఈ పరిశుద్ధ బైబిల్ని చేతపరుచుకొని చెప్పడానికి సాహసించలేనండి. దేవుని చిత్తానుసారం పేరు పెట్టి పిలిచేస్తున్నాడు మోసగత్తెను, యెరొబాము భార్య లోపలికి రాని. మన జీవితంలో మనం కూడా దేవుడు మనం చూస్తున్నాడని భయము, భ్రాంతి మనకు చాలా అవసరం. ఇంకా ఆయన చెప్పేస్తున్నాడు, ఇదిగో నీ భర్తను దేవుడు జనముల నుంచి తీసివేయబోతున్నాడు, దావీదు సంతానం దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి నీకు ఇచ్చాము. 8వ వచనం, దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యాన్ని తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలు గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయలేదు. నీకంటే ముందుగా ఉండి వారందరికీ అధికముగా కీడు చేశావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు పాపములను ఇచ్చావు. కాబట్టి యెరొబాము సంతతి వారికి నేను కీడు రప్పించుతున్నాను. ఇశ్రాయేలు వారి అల్పులు గలదు లేకుండా మగవారినందరినీ యెరొబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతా పోయినట్లుగా ఒకరు అవతలుగా ఊడ్చివేసినట్లుగా నేను ఊడ్చివేస్తాను. పట్టణ వంటి యెరొబాము సంబంధంలో మరణం వారు కుక్కలు తింటాయి, బయట భూమిలో చచ్చిపోయాయి, ఆకాశ పక్షులు తింటాయి. నువ్వు లేచి వెళ్ళిపో. నీ పాదవులు నీ ఇంటి పట్టణంలో ప్రవేశించినప్పుడు నీ బిడ్డ చనిపోతాడు. బ్రతికించుకుందామని వచ్చింది, కానీ ఇక్కడ వ్యతిరేకం. దేవుని ఉగ్రత, మోసం చేద్దామన్న వాడి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మోసపోతే దేవుడు వ్యతిరేకించబడడు. ఏ విత్తనం జరుగుతున్నావో ఆ పంటని కొడతావు. కనుక వారిని మోసం చేద్దామని ఆలోచన అనుకుంటే ముందుగా దేవుడికి తెలిసిపోతుందండి. మన జీవితంలో ఎలా ఉంటాం? చాలా కాలం క్రితం నవయుగా హోటల్ ఉండేది, పోస్ట్ రోడ్లో ఫేమస్ హోటల్ అది. ఆ హోటల్లో గ్లాసుల మీద ఒక వాక్యం రాసేవారు. ఈ గ్లాసు నవయుగా హోటల్లో దొంగిలించబడింది. అక్షర చెక్ ఉంది, మన పేరు తెప్పించుకున్నట్టే ప్రతి గ్లాసు మీద ఉండేది. ఈ గ్లాసు నవయుగా హోటల్ నుండి దొంగిలించబడింది అని ఎత్తుకెళ్తారు. ఇంటికి ఇంట్లో పెట్టుకుంటే ఎదురు ఏం కనపడింది? దాని మీద దొంగతనం. ఎవరికైనా గెస్టులు దాంతో మంచినీళ్ళు ఇస్తే ఓ దొంగ అనుకుంటాడు. ఈ ఆధునిక కాలంలో ఎవరు రైతులు అనుకుంటారు, పూర్వం రాసింది ఈ గ్లాసు ఫలానా హోటల్ నుంచి దొంగిలించబడింది అట్లా వేసారు. అప్పట్లో చూసారండి. ఎందుకంటే మనుషులు దొంగిలించడానికి వెనుకాడదని ఉద్దేశం. కొంతమంది స్పూన్లు తెచ్చుకుంటారా, కొంతమంది గ్లాసులు తెచ్చుకుంటారా. ఇది ఒక విధమైన జబ్బు, మానసిక జబ్బు. ఇది
మనది కాని దాని కొరకు వెంపర్లాడటం మానసిక జబ్బు. దాని పేరే మోసం. మోసపోకుని దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమవుతుందో ఆ పట్టణ ఎక్కువ. కాబట్టి మోసం చేయడం మన జీవితంలో ఒక భాగం కాకూడదు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక ఉపాధ్యాయుడు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. నేను 27 ఎండిపోయింది. ₹1 ఇస్తూ అమృతుడే అతను ఉద్యోగస్తుడే, ఆ తండ్రి ఉద్యోగస్తుడే. తండ్రి మరణించాడండి. ఆ తండ్రి మేడంని కూతురుగా పిలుచుకునేవాడు. నా కూతురు అని. ఏమో ఇచ్చాము ఇక్కడ పెద్దపూడిలో, ఆయన అక్కడే ఇచ్చాము. మా అమ్మ ఇచ్చిందా మీటింగ్కి. అట్లా ఒకరోజు ఇంటికి వచ్చాడు. అమ్మ, తమ్ముడు చెక్ ఫండ్స్లో షూరిటీ కావాలన్నాడమ్మా. ఈయన ఆయన పెట్టేసి గౌరవం వాడు కట్టడం మానేశాడు. ₹1,00,000 3 షూరిటీలు. నాకే ఎందుకు ఈ డిగ్రీ వచ్చింది అని మేము ఆఫీస్ పెట్టి అడిగితే మార్గదర్శి చెక్ ఫండ్స్లో చదవలేదా మీరు గుర్తు? ఎవరు కట్టగల సమర్థత గల వారు వారికి ఇస్తారు. మిగిలిన 2 షూరిటీలు తక్కువ చేద్దాం. ఆ ఇంట్లో ఒక్కడే చేస్తాం, మీ ఇంట్లో 2 చేస్తారు. కట్టగలిగిన వారికి మాత్రమే డిగ్రీ వచ్చింది. ₹1,00,000. నిజ జీవితంలో జరిగిందే చెప్తున్నా. పాపం రిటైర్ అయిన ఒక ఎంప్లాయీ ఉద్యోగస్తుడు భార్య చనిపోయింది. ఇంట్లో ఉంటే మనవరాలందంట, నువ్వు బాగా దగ్గుతున్నావు కానీ బయట ఎక్కడ వరండాలని ఒకసారి. మనవడు అన్నాడు, ఇక్కడ కాకపోతే ఇంకా వెనక రూమ్లో కూర్చోరాదు అని. కోడలు అంటుంది, నీ దగ్గర వాసన వస్తుంది, సోఫా దగ్గర ఎందుకు, సోఫాలో పడుకోబాకాల్సిందని. పాపం ఎన్ని శ్రమలండి. జైల్లో వేసిన వాడికి కూడా అంత శ్రమ ఉండదు. అలా మామల్ని అల్లాడించే జనాంగంలో ఒకవేళ మనం ఉన్నామేమో చెక్ చేసుకోండి. వృద్ధులను కడుపు మండించుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. దైన్య స్థితిలో వృద్ధులు ఉన్నారు, మిక్కిలి దీనావస్థలో ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు నాకు భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, రోగంగా ఉంటే చూడొచ్చారు. ఆశ్చర్యకరమైన మాటలు కదా ఇవన్నీ. అప్పుడు అందరూ అడుగుతాడు, ఎప్పుడు ప్రభువా అలా ఎప్పుడు చేసావు? మేమెప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే చూసి ఆహారం ఇచ్చావు. నీకు దాహం అయితే ఎప్పుడు మేము దాహం ఇచ్చావు ప్రభువా? ఎప్పుడు నువ్వు పరదేశం అయి ఉంటే చేర్చుకున్నావు? ఎప్పుడు వస్త్రహీనుడు అయి ఉంటే నీకు వస్త్రాలు ఇచ్చావు? ఎప్పుడు రోగివై ఉంటే నిన్ను దర్శించాం? ఎప్పుడు చెరసాలలో ఉంటే నిన్ను పరామర్శించాం? అప్పుడు అంటున్నాడు యేసయ్య, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసిరు కనుక నాకు చేశారు. మిక్కిలి అల్పులైన వారికి మీరు చేశారు కనుక నాకు చేశారు. అంటే మనము ఇతరులకు చేసేది, రక్త సంబంధికులకు చేసేది, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు చేసేది దేవునికి చేసినట్లే. బైబిల్ పట్టుకొని పరిగెత్తుకొని రాగానే మనం క్రిస్టియన్స్ అయిపోయి భక్తాగ్రేసులు అయిపోలా. వాళ్ళని కేర్ఫుల్గా చూసేవారిగా ఉండాలి. వాక్యం వినిపోవటం కాదండి, ఆచరించండి. వినే క్రైస్తవుడు దేవుడికి అక్కర్లేదు, ఆచరించే క్రైస్తవుడు కావాలి. నీ పితరులు, నీ పూర్వీకులు, నిన్ను కన్నటువంటి వారు, నీ తండ్రిని కన్నటువంటి వారు, నీ భర్తను కన్నటువంటి వారి ఎడల నీవు ఎలాంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నావు? చివరికి ఇందాక చెప్పిన ఆ రిటైర్డ్ ఎంప్లాయీ అనాథ శరణాలయానికి వెళ్ళి చేరుకున్నాడు. అక్కడ
జరిగిన ఇటువంటి వాస్తవాలు సమాజంలో పలు చోట్ల ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ మనం దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నాం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో యు రీప్ వాట్ యు విల్ షో జల్లటం, రీప్ కొయ్యడం. ఏదైతే చల్లుతూ ఉన్నారో, ఏ పంట వస్తుందో అదే కోస్తూ ఉన్నావు. కనుక దుర్మార్గం అనే పంట వేసినట్లయితే దౌష్ట్యము అనేటువంటి పంటను కోస్తావు. నీతి అనే విత్తనాలు వేస్తే ప్రేమ అనే పంటను కోస్తావు. అహంభావం అనే పంటను చల్లుకుంటే దుర్మార్గం అనే పంటను కోసుకుంటావు. అవివేకం అనే విత్తనాలు చల్లితే చెడ్డవాడమైన దాసుడా, వేడుపును పండ్లు కొరుగుతాయి ఉండేటువంటి పాతాళానికి పో దేవుడు అంటాడండి. వాక్యం వినుచున్న ప్రియ బిడ్డలారా, నీవు వింటున్నది గ్రహిస్తూ ఉన్నావా? క్వశ్చన్ నెంబర్ 1. గ్రహించిన నువ్వు ఆచరిస్తున్నావా? క్వశ్చన్ నెంబర్ 2. ఇటువంటి ప్రశ్నలకు జవాబులే మనలో కనపట్టలేదు. ఎప్పుడు ప్రభువా మేమెప్పుడు నీకు అన్నం పెట్టాము, ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాము, ఎప్పుడు నిన్ను పరామర్శించాము? మిక్కిలి అల్పులైన వారికి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే. కుడివైపు ఉన్న వారిని ఆశీర్వదించాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను, మేకలను ఆశీర్వదించి, తండ్రి చేత ఆశీర్వదించబడిన మహిమ లోకానికి రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. యు ఆర్ ది సిటిజన్స్ ఇన్ ది హోలీ ప్లేస్. మీరు అక్కడ కడ స్వతంత్రులు. ఎడమవైపు ఉన్న వారి గురించి కూడా విందాం మనం. 41 వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. నిత్యాగ్ని అంటే నరకం అండి. అగ్ని ఆరదు, మనిషి చావడు అన్నాం. పురుగెందుకు? పురుగంటే మనమే. పాపిని, పురుగును, నరుడను నేను అంటలేదు మనం. పురుగు అని వాడేరే తప్ప నీవు చావు నేను చావను అని అర్థం. అది అలాంటి నిత్యాగ్ని ఏది మనం చల్లుకుంటున్నాం? ఇప్పుడు మన జీవితాన్ని నిత్య అగ్నిగుండం బగబగ మండడానికి జీవిస్తున్నామా, లేక దేవుని యొక్క పరమ పవిత్రమైన దేవదూతలు ఉండే స్థలం కొరకు ప్రయత్నం చేస్తున్నామా? సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి మనవి? మన కుటుంబంలో మన పెద్దవారిని మనం చూడనప్పుడు ఇతరులను చూడగలమా? దైవాజ్ఞ ఏంటి? నిన్ను వలే మరి మామని, అత్తని, అమ్మను, నాన్నను వదిలి పొరుగుళ్ళని ప్రేమిస్తావా? ఇంట్లో ఓడిపోయి బయట గెలుస్తావా? ఇంట్లో గెలిచి కదా బయట గెలవలసింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డల, ఈ రాత్రి వాక్యం వినిచిన బిడ్డలు మనం ఏది చదువుతూ ఉన్నాం, మన జీవితాల్లో ఏ విధంగా జీవిస్తున్నాం, వాక్య సత్యాలతో పాటు మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. మీ హృదయ పొరల మధ్య నివసిస్తున్నటువంటి అంతరాత్మ నిన్ను గర్తిస్తుంది. నీ హృదయంలో ఉండే అంతరాత్మ, how you are behaving towards the elders, how you are treating your elders. ఇదిగో ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా, 41వ వచనం. అది నన్ను విడిచి అపవాదికి వారి దూతలకి సిద్ధపరిచే త్యాగిలోనికి పో. కారణం ఏంటో కూడా చెప్పేశారు. ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. చూడండి, ఆకలి కొన్నాను, మీరు నాకు
భోజనం పెట్టలేదు. అలాగే దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనై ఉన్నాను, నాకు బట్టలియలేదు. రోగినై చెరసాలలో ఉన్నాను, నన్ను చూడరాలేదు. అప్పుడు వాళ్ళు కూడా, ప్రభువా, మేము ఎప్పుడైనా నీవు ఆకలిగా ఉంటైనా, దప్పికొని ఉంటైనా, పరదేశి ఉంటైనా, దిగంబరి ఉంటైనా, రోగిపై ఉంటా, చెరసాలలో ఉండగా నీకు ఉపచారం చేయకపోతేమంటే మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి. ఒకటేమో నిత్య శిక్ష, ఇంకోటి నిత్య జీవం. దీన్ని ఎన్నుకుంటున్నావమ్మా అయ్యా? దీన్ని ఎన్నుకుంటున్నావు? నిత్య జీవము, నిత్య అగ్ని. అగ్నిలో పడదామని ఎవరమైనా అనుకుంటామండి. అట్లయితే చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ బిహేవియర్. నీ యొక్క జీవితాన్ని మార్చుకో. నీ ఇంట వారి యెడల ప్రేమ కలిగి జీవించు, సహించు. నీ జీవితంలో యేసు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసండి? ఆయనను పోలి నడుచుకోమని. ఆయన చెప్పిన వేద సత్యాన్ని జాగ్రత్తగా అనుసరించమని యేసు దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన వాళ్ళనే మనం చూడలేదు అంటే వాళ్ళని మోసం చేస్తున్నాం. వారిచ్చినవన్నీ తీసుకుంటాం, వారినే మోసం చేస్తున్నాం కదండి. ఇది చాలా వింత అయినటువంటి జీవన విధానం. కాబట్టి వాక్యం వినుచున్న ప్రియమైన బిడ్డలారా, జీసస్, యేసు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? లవ్ దై నైబర్, నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఇంట్లో వాళ్ళని వద్దు అని ఎక్కడైనా ఉందా? ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి పొరుగు వాడిని కూడా ప్రేమించని రాయబడి ఉంది. అట్టి జీవన విధానాన్ని మనము అనుసరించుకోవాలి. అట్లయితేనే పరలోక రాజ్యాన్ని మనము కలిగి ఉంటాం. మరొకసారి గలతీ 6వ అధ్యాయం మరలా ఒకసారి చూద్దాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలోనూ ఇవ్వపోయే తిట్టకపోతే చాలు. అమ్మా, ఇవ్వపోయే తిట్టకపోతే చాలు. ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉంటారు, వాళ్ళు బయటికి కనపడరు. అజ్ఞాత భక్తులు వారు ఏమి ఇవ్వరండి, పైకి చాలా డాంబికంగా ప్రవర్తిస్తారు. కొందరు ఎడమ వైపు ఉన్నారు, కొందరు కుడి వైపు ఉన్నారు. నీ స్థానం కుడి వైపు ఉందా, ఎడమ వైపు ఉందా? ఒక సహోదరి ఉందండి, ఎట్టి పరిస్థితుల్లో పేరు చెప్పను, పెద్ద ఆవిడ. వారం 10 రోజులకు కాల్ చేస్తున్నారు. నాయనా, అయ్యగారు, ఏమ్మా, ఏమన్నా డబ్బు అవసరమా? ఏం లేదమ్మా. అవసరమైతే చెప్పండి అయ్యా. అవసరం లేదమ్మా. ఎందుకంటే చేసిన ప్రతి అప్పు తీర్చడం నాకు అలవాటు. నా అకౌంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రస్తుతం అక్కర్లేదమ్మా కదండి. కుడివైపు ఉన్నవారు ఉన్నారు, ఎడమ వైపు ఉన్నవారు ఉన్నారండి. ఏ వైపు ఉంటావో నీ ఇష్టం. నీ అంతరాత్మకే తెలుసు, నీ నడవడి నీకు తెలుసండి, ఇతరులు చెప్పక్కర్లేదు. మోసగిస్తున్నావేమో నీకే తెలుసు, దేవుని బహుగా ప్రేమిస్తున్నావేమో అది కూడా నీకే తెలుసు. చూడండి 8వ వచనం చూడండి, గలతీ 6:8. శరీర ఇచ్ఛలను బట్టి విత్తనాలు చల్లేవాడు
క్షయమను పండుగ. క్షయ అంటే ఏంటండి? క్షయ అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్. క్షయ అంటే పాడైపోతుంది, ఆ అవయవాలు పాడైపోతున్నాయి, దాన్ని క్షయ అంటారు. బైబిల్లో కూడా ఉంది ఆ మాట. శరీర ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి విత్తనాలు చల్లేవాడు క్షయము క్షయము అనే పంటకు వస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కొయ్యను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కొయ్యను. మనము మేలు చేయటందు విసుగక ఉందము. మేలు చేద్దాం. మనం అనేక మేలు చేస్తే ఒకవేళ మేలు చేయటంలో అలసిపోకుండా మేలే చేస్తున్నావు, నీకు తగినంతలోనే, అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ మేలు చేస్తూ పోతున్నావు అనుకో, ఏం చేస్తావమ్మా? తగిన కాలమందు పంటకు వస్తామండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యొడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడల మేలు చేద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రాస్తున్నాడండి పౌలు మహారాజు గారు, మహాశయుడు. పౌలను నేను నా స్వహస్తాలతో, మీకు ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి, ఎంత ఆవేదనండి. పౌలను నేను మీకు ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి. శరీరమందు చక్కగా అగపడుకోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేయించున్నాను. చాలమ్మా, చాలు. 14 వచ్చిన చూడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు అతిశయం కదండి. ఇదొక బ్యాడ్ క్యారెక్టర్. ప్రతిదానికి అతిశయం అండి. ఇది చాలా డేంజరస్ డిసీజ్. అతిశయించవద్దు. చాలాసార్లు విన్నారండి. తగ్గింపు జీవితం బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యంలో మరొక సత్యం తగ్గింపు జీవితం. అతిశయం పనికిరాదు. నా పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, మాకు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేముంది, దేవుడు వింటున్నాడు. అది కూడా ఒకవేళ నీకు ఎంతో నీ దీనత్వాన్ని కాపాడుకుంటేవా అది దేవుడు చూస్తాడు. దీనురాలంటే దేవుడికి చాలా ఇష్టం. ఒకవేళ నీకు అతిశయము కలిగితే సిలువ యందు మాత్రమే అతిశయించు. ఏంటి అతిశయం? నా ప్రభు నా కొరకు తన రక్తాన్ని కుమ్మరించి నా పాపాన్ని ప్రక్షాళన చేశాడు, అది మన అతిశయం. నాకు నా దేవుడు ఉన్నాడు, అది అతిశయం. నాకు నా ఇల్లు ఉంది, పొలం ఉంది, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాదండి, నాకు నా దేవుడు ఉన్నాడు. ఐ ఆమ్ ఇన్ ద వే ఆఫ్ మై లార్డ్ జీసస్. ఐ ఆమ్ ఇన్ సర్చ్ ఆఫ్ మై లార్డ్. అదేంటి కావాల్సింది. అది గొప్ప అతిశయం. అలా ఉండాలి. కానీ దేని విషయంలో అతిశయించవద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. నాకు అతిశయం అక్కర్లేదు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను అంటే ఈ శరీరం కాదు, నా పాపములు సిలువ వేయబడి ఉన్నాయి, నా దుష్కామ క్రియలు సిలువ వేయబడి ఉన్నాయి, నా మోసము సిలువ వేయబడి ఉన్నది, నా అతిశయము సిలువ వేయబడి ఉన్నది, నా గర్వము సిలువ వేయబడి ఉన్నది, నేను చీదరించే విధానము సిలువ వేయబడి ఉన్నది. అట్టి దయ, అట్టి కృప మనకు ఉన్నట్లయితే 17వ వచనంలో నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏమిటి యేసు యొక్క ముద్ర అండి? యేసు యొక్క ముద్ర రక్తపు ముద్ర. అది ఇదిగో యేసు యొక్క ముద్ర, నీ పాపమును కడిగినానని వేసినటువంటి రక్తపు ముద్ర అండి. అది యేసు యొక్క ముద్రలు నా శరీరం అందున్నవి. ఇక మీద ఎవడును నన్ను
భ్రమ పెట్టవద్దు. సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండుగాక. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి 2 విషయాలు నేర్చుకున్నారు. మోసగించబడకండి, దేవుడు వెక్కిరించబడ్డాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. 2వ విషయం నేర్చుకున్నారు. కుడివైపునున్నానా నేను, ఎడమవైపునున్నానా? కుడివైపునున్నటువంటి గొర్రె మేకలలో ఉన్నానా, ఎడమవైపునున్న గొర్రె మేకలలో ఉన్నాను? దేవునికి ఇష్టడుగా ఉన్నానా, లేక దేవునికి ఇష్టడుగా లేకుండా ఉన్నానా? ఒకవేళ ఇష్టడై ఉన్నట్లయితే నాకు మహిమ రాజ్యం ఉంది. ఇష్టడుగా లేకపోతే, ఇష్టరాలుగా లేకపోతే అగ్ని, నిత్యాగ్ని ఉంది. ఏం కోరుకున్నామండి? అలాంటి నిర్ణయంతో ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. పరిశుద్ధ ప్రభువు మనందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, కంఠద వాక్యం అడుగుతారు కదా. గలతీ 6:7. గలతీ 6:7. యూ కెన్ నోట్ డౌన్. గలతీ 6:7. కృపామయుడ, దయమయుడ, రక్షక ప్రభువా, మీకు స్తోత్రాలు 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 తండ్రి. దేవుని యొక్క వాక్య సత్యం మాకు అనుగ్రహించినారు. దేవుడు వెక్కిరించబడడు. ఏమి విత్తనంగా చల్లేమో ఆ పంటని కోస్తాం. దుష్టత్వం అయితే దుష్టత్వం అనే పంటని కోస్తాం. ప్రేమ అయితే ప్రేమ అనే పంటని కోస్తాం. ఎన్ని సంఘటనలు అందులో దాగి ఉన్నవో ప్రభా, ఈ వాక్యం బిడ్డల హృదయాంతరాల్లో భద్రపరచండి. ఆత్మను బట్టి విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటకు వస్తాడు. గొప్ప వాక్య సత్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. శరీరం నుండి క్షయమైపోయే విత్తనాల్ని ఇచ్చినట్లయితే క్షయము అనే పంటనే కోస్తాం. రాత్రి మేము హెచ్చరించుకొని ఈ స్థలాన్ని విడిచిపెడుతున్నాం తండ్రి. మీ ఆత్మదేవుని కృపావరము, ఆత్మదేవుని ఆశీర్వచనం మా అందరితో ఉంచి దీవించి పంపమని మా రక్షకుడు మా కొరకు సిలువలో బలియాగమైన యేసు దేవుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహకారం, ఆయన ప్రేమ కూర్చున్న మనకును సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.